ప్రస్తావించడం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, పరిష్కరించడం అన్నటువంటిది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. పవన్ కళ్యాణ్ ఆ విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేసే వ్యక్తి కాబట్టి తాజాగా ఈ బియ్యంకి సంబంధించినటువంటి అంశం మీదన బీపీటీ 5201 అనే రకం ఒక 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో తినడం ప్రారంభించారు ప్రజలు. అది తినడం అలవాటు అయ్యాక ఇంకోటి తినడం మానేశారు. అంటే ఇదే మనం చెప్పుకునే సోనా మసూరి లేకపోతే సన్న బియ్యం అన్నటువంటి. ప్రస్తుతం ఆ తర్వాత కాలంలో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించాడు, దొడ్డు బియ్యం తినండి, నేను దొడ్డు బియ్యమే తింటానని చెప్పేసి. ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధికంగా పండేటటువంటిది ఈ దొడ్డు బియ్యం కావడం ఇక్కడ అసలు అంశం. వాస్తవంగా నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెడితే రైట్ కెనాల్ది, అట్లా కేసీ కెనాల్ నీళ్లు తుంగభద్ర నీళ్లు వదిలిపెట్టినప్పుడు సన్నబియ్యం ఎక్కువ వస్తుంది, పంట పండుతుంది ఆ పరివాహకంలో. అటు పక్కన ఇప్పుడు చూస్తే ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ సన్నబియ్యం. ఒకప్పుడు ఆంధ్రాలో బియ్యం దిగుబడి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఆంధ్ర కంటే కూడా సన్నబియ్యం దిగుబడులు అటు నల్గొండ మిర్యాలగూడ ఆ ప్రాంతాల్లో వస్తున్నాయి. దొడ్డు బియ్యం ఎక్కువగా పండుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటయ్యా అంటే వాస్తవంగా ఈ బియ్యానికి మనదే ఇదివరకు కొంత బాయిల్డ్ రైస్ లాంటిది కేరళ లాంటి వాటికన్నా అమ్మేవాళ్ళు ఈ తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వచ్చేప్పటికి ఆ బాయిల్డ్ రైస్ వాళ్ళు కూడా తినడం మానేశారు. ఓవరాల్గా 60 నుంచి 70 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించినటువంటి వచ్చేటప్పటికి ఆఫ్రికన్ కంట్రీస్కి ప్రతి ఏడాది కూడా ఈ ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రైతుకి నష్టం జరగకుండా, అదే సందర్భంలో వినియోగదారుడికి కష్టం జరగకుండా ఉండాలంటే వినియోగదారుడికి డబ్బులు ఇచ్చేసేయండి. బియ్యానికి సంబంధించి ఎంతైతే ఇప్పుడు 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కదా, ఆ 43 వినియోగదారుకి ఇచ్చేసేయండి. 5 కిలోలు అయితే 5, 10 కిలోలు అయితే 10, లేకపోతే 20 కిలోలు అయితే 20. ఇది ఒక పరిష్కారం. రెండోది వచ్చేది లేదా సన్న బియ్యం తీసుకుని ఇవ్వండి. ఇప్పుడు సన్న బియ్యం 70 రూపాయలు పలుకుతుంది. ఎందుకంటే మొన్నటిసారి ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా దెబ్బతింటం వల్ల ఇది నాగార్జున సాగర్ కెనాల్స్కి నీళ్ళు ఇవ్వలేకపోయారు లాస్ట్ ఇయర్. ఆ నీళ్ళు ఇవ్వలేకపోవడం వలన ఎదురైనటువంటి సమస్య, పంట తక్కువ వచ్చింది. నేను అప్పుడే చెప్పే బియ్యం ధరలు పెరగబోతున్నాయి, ప్రిపేర్ అవ్వండి వచ్చేడాదని. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది. మూడోది వచ్చేటప్పటికి ఇలా కాదు అనుకుంటే, ఒకటి ఈ డబ్బులు ఇప్పించడంతో పాటు మరి రైతు నష్టపోతాడు కదా. రైతుకి ఇప్పుడు ఇది కనుక ప్రభుత్వం ఆ ధాన్యాన్ని సేకరించకపోతే రైతు సర్వనాశనం అయిపోతాడు. వాళ్ళకి ఇప్పుడు 1200, 1400 ఇస్తుంటే రేపు పొద్దున 500, 600 అంటారు. కాబట్టి ఆ రైతుల దగ్గర బియ్యాన్ని ప్రభుత్వమే సేకరించి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా తనే బ్రోకర్గా వ్యవహరించవచ్చు, లేదా తనే వ్యాపారిగా వ్యవహరించి ఆఫ్రికన్ కంట్రీస్కి అమ్ముకోవచ్చు. ఇదే సివిల్ సప్లైస్ ద్వారా రైతు దగ్గర నుంచి ఆ బియ్యం మొత్తాన్ని సేకరించి నేరుగా ఆఫ్రికా కంట్రీస్కి అమ్మితే ఆ 70 రూపాయలు ఏదో ప్రభుత్వమే తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ రైతు దగ్గర నుంచి ఎంత వస్తుంది? క్వింటాకి 1800 రూపాయలు. క్వింటాకి 1800 రూపాయలు. క్వింటా అంటే 75 కిలోలు 80 కిలోలు చేతికి బియ్యం వస్తుంది, అంటే క్వింటా ధాన్యానికి. ఇట్లాగ చూసుకున్నప్పుడు దానికి 1800 రూపాయలు ఇస్తున్నాం, అంటే 80 కిలోలకు 1800 రూపాయలు ఇస్తున్నాం. ఇది వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నటువంటి మన ధర. దాన్ని ఆ రేట్ ఇచ్చేసి తీసుకుని మనమే ఆఫ్రికా కంట్రీస్కి అమ్మేస్తే బోలెడు లాభం కదా. 70 రూపాయల దాకా పలుకుతుంది కదా అక్కడ. పోనీ 60కి అమ్మండి అక్కడికి. ఇది ప్రభుత్వానికి ఎంత అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఆ దేశాల్లో కూడా మన పేరు మారుమోగుతుంది. ఇందులో వచ్చేటప్పటికి ప్రతి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఏది పరిష్కరించలేనటువంటి ఒక వివాదాల చుట్టూతోనే నడుస్తుంది. పరిష్కరించే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టగలిగినటువంటి వ్యక్తి, ఇప్పటికీ ప్రజలకి కాస్తో కూస్తో ఉన్నటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్ మీద. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకి ఒక సైడ్ కాకుండా ఈ రెండవ సైడ్ పరిష్కారం కూడా ఆలోచించగలిగితే ఆయన్ని మంచి నాయకుడిగా జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.